వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ దగ్గర కలిసే నదులు రెండు. ఒకటి మూసీ నది అనంతగిరి కొండల్లో పుట్టింది. మూసీ నది రెండు ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే ప్రవాహం, హిమాయత్ సాగర్ నుంచి వచ్చే ప్రవాహం. ఇక్కడ రెండు నదులు కలిసి వి ఆకారంలో మూసీగా ముందుకు పోతాయి. 1948లో మహాత్మా గాంధీ ఆస్తికలు రెండు నదుల సంగంలో కలపబడ్డాయి. అందుకే ఈ ప్రదేశాన్ని బాపు ఘాట్ అని పేరు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీనిని పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రంగా, బిజినెస్ హబ్ గా ఈ ప్రదేశంలో అభివృద్ధి చేయడానికి మూసీ ప్రక్షాళన చేయబడుతుంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మొదటి దశ 21 కిలోమీటర్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, బాపు ఘాట్ కోసం ఏడీబీ నుండి 4100 కోట్ల రుణం ఆమోదం పొందినట్లు సమాచారం. గాంధీ సరోవరం ప్రణాళికలో భాగంగా గాంధీ విగ్రహం ఎత్తు 150 మీటర్ల పైన అని చర్చ జరుగుతుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద విగ్రహంగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్తున్నారు. దీనికి సమీపంలో చారిత్రాత్మకమైన కట్టడాలు గోల్కొండ కోట సమీపంన 2-3 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. దాని పక్కనే 7 టామ్స్. ఇక్కడికి సందర్శించే పర్యాటకులకు గాంధీ సరోవర్ను సందర్శించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం పర్యాటక కేంద్రంగా, బిజినెస్ హబ్ గా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని చూస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ పెద్ద ట్విస్ట్. మూసీ నది పక్కనే ఆనుకొని ఉన్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ 2007లో ప్రారంభించబడింది. ఇది లంగర్ హౌస్ టిప్పు సుల్తాన్ బ్రిడ్జి దగ్గర మూసీ బఫర్ జోన్ లో ఉంది. 450 ప్లాట్స్ ఉన్న గ్రేటర్ కమ్యూనిటీ హాల్ ఉంది. ఇది సుమారు 2.5 ఎకరాలు ఉంది. దానిని ఆనుకొని పక్కనే ఉన్న ఒక దర్గా దాదాపుగా 3 ఎకరాల ఓపెన్ ల్యాండ్ ఉంది. గాంధీ సరోవర్ లో అభివృద్ధిలో భాగంగా మధు పార్క్ రిడ్జ్ దీనిలో భాగంగా ప్రభుత్వం తీసుకొని వారికి వేరొక చోట అపార్ట్మెంట్ ఇస్తుందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇది ఇప్పుడు పెద్ద బర్నింగ్ పాయింట్ గా తయారైంది. చాలా హాట్ టాపిక్ గా మారింది. మధు పార్క్ అపార్ట్మెంట్ లో ఉంటున్న కుటుంబాలు చాలా అయోమయానికి గురవుతున్నాయి. చాలా మంది పెద్దలు, పిల్లలు దీనిని అభివృద్ధిలో భాగంగా తీసుకోకూడదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 450 కుటుంబాలు చాలా ఆందోళనలో ఉన్నాయి. నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.